పరలోకం అది కేవలం ఒక కల కాదు, అది నిజమైన గమ్యం. కానీ వినండి, ఆచారాలు నిన్ను అక్కడికి చేర్చవు, నామమాత్ర విశ్వాసం నిన్ను రక్షించదు. ప్రార్థనలు చేస్తూ పాపంలోనే జీవిస్తే అది రక్షణ కాదు, అది మోసం. దేవుడు ఆచారాలను కాదు, హృదయాన్ని చూస్తాడు. బయటి రూపాన్ని కాదు, అంతరంగ పరిశుద్ధతను కోరుతాడు. పరలోకం చేరాలంటే జీవితం మారాలి, పాపం విడవాలి, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. క్రైస్తవ ఆచారాలు పరముకు చేర్చవు, అది సాధ్యం కానే కాదు, అది సరిపోదు. పూర్తిగా పాపమును విడిచిపెట్టవలెను, పూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. నామమాత్రపు విశ్వాసం సరిపోతుందిలే, అలవాటుగా ప్రార్థనలు చేస్తే చాలునులే. ఆచారాలు అలవాట్లు పాటిస్తే సరిపోద్ది, పరలోకానికి వెళ్ళిపోతాము అనుకోరాదు. ప్రభువా ప్రభువని ప్రార్థిస్తే సరిపోతుందా? పరిశుద్ధులుగా జీవించుటయే దేవుని చిత్తము. సజీవయాగముగా మనమేనును అర్పించాలి. ప్రభువా నీవే సర్వమని ప్రార్థన చేయాలి. క్రైస్తవాచారాలు పరముకు చేర్చలేవు, అది సాధ్యం కానే కాదు, అది సరిపోదు. పూర్తిగా పాపమును విడిచిపెట్టవలెను, పూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. సంప్రదాయం కలిగుంటే సరిపోదండి, క్రియలు లేని విశ్వాసము పనికిరానిది. అబద్ధ బోధ సాతానుని మోసపు మాటలు, ఆ మోసగాడి మోసంలో పడబోకండి. క్రైస్తవాచారాలు అరముకు చేర్చలేవు, అది సాధ్యం కానే కాదు, అది సరిపోదు. పూర్తిగా పాపమును విడిచిపెట్టవలెను, పూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. రహస్య పాపములు అన్నీ ఒప్పుకోవాలి. శరీరమంతటిని దేవుని అధీనం చేయాలి. క్రీస్తుని కృపను మనము తలపోయాలి, పాపము నుండి పూర్తి విడుదల దొరుకుతుంది. నా ప్రియ సోదరులారా, నా మాట వినుడి. నామకార్థ క్రైస్తవులు పరలోకం పోలేరు. సంపూర్ణముగా దేవునికి సమర్పించుకుంటే ఆయన మనలను పవిత్రులనుగా చేస్తాడు. ఇప్పటికైనా మేల్కొనండి, సమయం దగ్గరగా ఉంది, ఆలస్యం చేయకండి. దాచిన పాపాలు విడిచిపెట్టండి, హృదయాన్ని శుద్ధి చేసుకోండి.
నామమాత్ర జీవితం వదిలేయండి, నిజమైన పరిశుద్ధతను ఆలింగనం చేసుకోండి. ఈరోజే నిర్ణయం తీసుకోండి, దేవునికి పూర్తిగా సమర్పించుకుంటారా, లేక ఈ లోకానికే బంధించబడిపోతారా? గుర్తుంచుకోండి, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడరు. ఇప్పుడే రండి, కృప ద్వారం ఇంకా తెరిచి ఉంది. రేపటికి హామీ లేదు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను ధరించి పరలోకానికి సిద్ధపడండి. క్రైస్తవాచారాలు పరముకు చేర్చలేవు, అది సాధ్యం కానే కాదు, అది సరిపోదు. పూర్తిగా పాపమును విడిచిపెట్టవలెను, పూర్ణముగా దేవునికి సమర్పించుకో.